ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతిపై తీర్మానం చేశాం. హైదరాబాద్ చెన్నై కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. చట్టం వచ్చాక ఎవ్వరూ కదిలించలేరన్న సీఎం. పొంగులేటి అవినీతిపై గవర్నర్ కి ఫిర్యాదు. హౌస్ కమిటీ వేయాలని కేటీఆర్ వినతి. సిట్టింగ్ జడ్జ్ తో విచారణకైనా ఓకే. సెలెక్ట్ కమిటీ ముందుకు హేట్ స్పీచ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం. రాజకీయ కక్షల కోసమేనన్న బీజేపీ. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన సభాపతి. 60 ఏళ్లు నిధులన్నీ హైదరాబాద్ కే పెట్టారు. 60 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి పంపించేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్న ధర్మాన. అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పనికిరాదు. రాజధానులపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టం. ఇన్నేళ్లకు అమరావతి పూర్తవుతుందన్న బొత్స. గాజువాక మౌనిక హత్య కేసు నిందితుడిపై దాడి. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన పోలీసులు. రవీంద్రపై దాడి చేసిన మౌనిక బంధువులు. నక్సల్స్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. డీజీపీ ఎదుట 9 మంది మావోయిస్టుల లొంగుబాటు. భారీగా ఆయుధాలు స్వాధీనం. ఉప్పల్లో ఆటో వాలాల కష్టాలు. గ్యాస్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు. 5 గంటలు పడుతోందని ఆవేదన. 1000 కోట్ల భూమి 90 కోట్లకే ఇచ్చారు. 22 ఎకరాలు ఇచ్చి 400 కోట్లు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో లోకేష్ పాత్ర ఉందన్న భూమన. కుల వ్యవస్థపై సుప్రీం తీర్పును ఖండిస్తున్నా. క్రిస్టియన్ గా మారితే ఎస్సీ హోదా రద్దు సరికాదు. కుల వ్యవస్థను రద్దు చేయాలన్న మందకృష్ణ. వరంగల్ జిల్లా కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు. బాంబు పెట్టామని అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్. తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. నంద్యాలలో ఫాక్షన్ హత్య కేసు. 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు. 2012లో కృష్ణారెడ్డి సహా 4 హత్య. 18 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదిక. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరును సమీక్షించాలి. ఖాతాలు త్వరగా పూర్తి చేయాలని సూచన. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జోరు. నామినేషన్ దాఖలు చేసిన సీఎం స్టాలిన్. చెన్నైలో టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్. ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా. రాజ్యసభకు ఎన్నిక కావడంతో నిర్ణయం. రాజీనామా లేఖను కౌన్సిల్ కి సమర్పణ. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ. డిజిటల్ విధానంలో 2 విడతల్లో జనగణన. సహజీవన జంటలకు కుటుంబ హోదా. ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం. లష్కర్ ఉగ్రవాది షబీర్ అహ్మద్ అరెస్ట్. లష్కర్ చీఫ్ కు షబీర్ సన్నిహితుడు. బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడు మైసూర్ కు చెందిన శ్రీనివాస్ లూయిస్. అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. ట్రంప్ మోదీని అవమానిస్తున్నారు. మోదీ కెరియర్ ను ఎప్పుడైనా దెబ్బతీస్తానంటున్నారు. అమెరికాలో అదానీపై కేసుందన్న రాహుల్.